నాగరాజు గారు రాజా ఇవి ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇది కేవలం ఎంటర్టైన్మెంట్స్. నవ్వుకుంటున్నారు కదా, హ్యాపీగా ఉంటే పర్లేదు. ఇప్పుడే లేచిన కదా, టాయిలెట్ పోవాలి. అసలు ఏమైంది చెప్పు కదా. రా అమ్మా రా, అప్సరసా ఇంత రైస్ బయట బగరనా కలర్ రైస్ అప్పటి నుంచి 10 పెంచుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఒక్కసారిగా ఇవాళ 1750 రూపాయలు రైస్. అందరు నటిస్తున్నారు. తెమ్మంటారా? చిక్కటి పాలుతో చక్కటి టీ. కర్రీ ఒకటి, చట్నీలు 2 చట్నీలు ఉంటాయి. ఒకటి రెడ్ చట్నీ, ఒకటేమో పికిలు. ఇదిగో వచ్చేసింది, తీసుకోండి. తొందరగా తాగి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటండి వట్టి కాఫీయేనా? కొంచెం కొంచెం పెడుతున్నా, తర్వాత మళ్ళీ మీకు ఏది కావాలనిపిస్తే తీసుకోండి. 5,000 6,000 పక్కా మిగులుతాయి రోజుకి. ఏంటంటే ఇంత అయితే కనుక 450 రూపీస్ అమ్మా. 7 ఐటమ్స్ వస్తాయి. బోటి కర్రీ, మటన్ కర్రీ. ఈలో పక్క నుంచి వెళ్తున్న ఒక పిల్లి దాని దగ్గరికి వచ్చింది. ఫ్రై, బోటి కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, చేపల కర్రీ, చేపల ఫ్రై, ప్రాన్స్ 150, మటన్ లివర్ 150, మటన్ హెడ్ 150, ప్రాన్స్ 150. 20 సరిపోతాయా లేకపోతే 40 కావాలా? కర్రీ, ఫిష్ ఫ్రై. ఈ 5 ఐటమ్స్ లో 1 కర్రీ అయితే 100, 2 కర్రీస్ అయితే 150, 3 కర్రీస్ అయితే 200. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? వచ్చేసి 3 రోజులే సార్. ఉద్యోగాలు ఇచ్చారు మాకు. 130 మార్కులు వచ్చినా ఉద్యోగమే లేదు. ఈ రోజు 150 ఫ్రై అయితే వాళ్ళు మొన్న నైట్ వెళ్ళాము. ఇక రాత్రి கண்ணுலேந்து ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட். హీరో వంది చెప్పు కుట్టువారు మాదిరి. వడదెబ్బ కొట్టకుండా ఉంటది, ఎందుకంటే పొయ్యిల దగ్గర ఉండి మళ్ళీ అక్కడికి వచ్చి కూడా మళ్ళీ ఎండలోనే మళ్ళీ వర్క్ చేయాలి కదా. కాబట్టి అలా నీ సామానంతా తీసుకెళ్ళి బట్టలు కొట్టుకో. అది 450 రూపీస్. మటన్ లివర్ అన్ని వస్తాయి దాంట్లో. వైట్ రైస్ తప్ప ఏమీ అవసరం లేదన్నట్టు తయారు చేసే వ్యవస్థ ఇది. చాయ్లు, సిగరెట్లు, బిస్కెట్లు. రాస్కెల్. కర్రీ, చేపల ఫ్రై, ప్రాన్స్ కర్రీ. మంగా ఏంటి? ఏ బిజినెస్ కైనా షావుకారి బోని చేస్తే మంచిది. రైస్ అన్లిమిటెడ్, కర్రీ మాత్రం లిమిటెడ్. కాకపోతే గ్రేవీ వేస్తాం. నేను రాజోలు పోయేతాను కూడా చూసుకో. అలాగే మళ్ళీ లివర్ కర్రీ అది ఫ్రై సగం అయ్యింది, సగము దాటిందిలే. ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు ఉన్నాయి. వెజిటేరియన్ లో ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు ఉన్నాయి. ఎవరెవరికి ఏమేం కావాలో మొహమాట పడకుండా శుభ్రంగా కడుపు నిండా తినండి. అనేది ఇలా తేలుతా ఉంటది, చూసారా? దగ్గరికి రమ్మ, చూసా? థ్యాంక్ యూ. శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా? ఇగో మళ్ళీ నా ఎనర్జీ డ్రింక్ అంటే గుక్కడి నీళ్లు కూడా తాకుండా కుటుంబం అంతా ఎదురు చూస్తున్నారు. బయలుదేరండి. నేను పెళ్లి చేసుకుంటాను, ఆ దొంగోడు దొరకాలా, నేను పెళ్లి చేసుకోవాలా, ఇదే నా ఛాలెంజ్. వెజ్ ఐటమ్స్, ఎగ్ ఫ్రై, బెండి ఫ్రై. నా జీవిత కాలంలో ఈ 3 పదాలు కలిపి వింటాననుకోలేదు. టేస్టీ టేస్టీ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది మీకోసం. డిస్కౌంట్ అడిగితే అక్కడ డిస్కౌంట్ ఉంటుంది, మరి ఓకేనా? వద్దు, నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చాయండి. పప్పు ఉంటుంది, సాంబార్ ఉంటుంది, రసం ఉంటుంది, రైతా. ఊర్లో నా షాప్ ఉండగా నువ్వు రాజోడికి వెళ్ళి కొనుక్కోవడం ఏంటి? మీరు ఒక పిలుపుని చెప్పిన మహానటులు మీ బ్యాక్ లైన్ చెప్పు, నట్లో కదా నేను చెప్తాను. రైతా వదిలేండి.
అదే ఎస్టీడీ బూత్ అయితే 2 రూపాయలు, 5 స్టార్ హోటల్ అయితే 10 రూపాయలు ఎగిరిపోను. 120 నాన్ వెజ్. ఇలా నోటి నిండా పెట్టుకుని చక్కగా తినాలి గాని గోరు ముద్దలు తింటారేమిటి? చేస్తే ఏమైతుందంటే మాడిపోతుంది కానీ ముఖ్య ఆగదు. మళ్ళీ ఏంట్రా? మాత్రం మజ్జిగ పోసుకుని, పెరుగు వేసుకోకూడదు. నా సలహా అయితే మజ్జిగ పోసుకుని తింటే చాలా మంచిదండి. మొదటిసారిగా కుటుంబంతో ఇంటికి వచ్చాం, కాస్త స్వీటు హాటు పెట్టడం మన తెలుగు సంప్రదాయం కదా. కానీ యాగాలి, బాగా యాగాలి. ఉన్న వెన్యూలు ఈ కస్టమర్లు అందరు కూర్చొని వేలం పాటలు వేసుకొని వెన్యూ బుక్ చేస్తున్నారా? కుమారి అక్క అంటే ఫేమస్ అయిపోయింది. మీ దగ్గరికి వచ్చి మా వినతి పత్రం సార్ ఈ 46 విషయం ఒక మాట్లాడండి. ఇదిగో నేనేం బిజినెస్ చేసినా డిస్కౌంట్ లేకుండా చేయను. ఒకటేనా మన ప్రజల సమస్య తీర్చే నాయకుడు. పప్పు పువ్వా చాలా బాగుంటుంది. ఓకే ఓకే అక్క, మీరు వెళ్ళండి. థాంక్యూ అక్క, సహకరించినందుకు. అక్క ఇది మీ దగ్గర పెట్టుకోండి. పెట్టుకోకండి, నాశనం చేసుకోకండి. సమయం లేదు మిత్రమా. ఎగ్జామ్ తుడుచుకొని కూడా టైం లేక పోయారా నాయనా. చిన్న ఆల్ మిక్స్ ఇలా అయితే గనక 450 రూపీస్ అమ్మా. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. భోజనం చేశారా? సార్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి వచ్చాను సార్. లాభం లేదే. ప్లీజ్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ చూస్తున్నావు కదా ఎంతమంది కొట్టుకు చేస్తున్నారు. న్యూ స్టార్స్. ఈ హైదరాబాద్ చికెన్ బిర్యానీ తప్ప ఇట్లా ఇప్పుడు చూడండి, నేను మా జీవితాలు ఆగిపోయినాక. హలో ఫ్రెండ్స్, రేయనగా పగలనగా తిండి తిప్పలు మానేసి మీకు ఊడిగం చేస్తుంటే కుక్కల్లా చూస్తారా మమ్మల్ని? చూస్తారా? నాన్ వెజ్ కి లేట్ అయింది నాన్న. ఇవాళ బాబు నాన్ వెజ్ ఇచ్చే బాబు అయోధ్య వెళ్ళాడు. ఎంతమంది ఉన్నారు ఆంటీ గారు? అన్ని అయిపోయింది. ఇప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ మురిసిపోతుంది. మే भी ले लो है ना, कौन सा भी ले लो. ये व्हाइट राइस, ये बगारा राइस. యు ఆర్ ఇన్ డీప్ షీట్. అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. बहुत सारी वैरायटीज है वेज में भी, इनके बहुत सारी वैरायटीज है. ఇలా सांबर और रायता रहता है. ఇలా మటన్ హెడ్. మనిషి పశువాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చకపోయినా ఒక నవ్వు నవ్వండి, నచ్చితే ఇంకా సంతోషపడండి. ఇంకా నచ్చే విధంగా మేము చేస్తాం. సో ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు వేసుకోండి. ఒక్క లైక్ షేర్ వేసుకోండి. నా సామిరంగా మంచి మిరపకాయ బజ్జీ లాగి తిన్నట్టు ఉండాలి.